కుంకుడుగాయలతో తలస్నానం చేసిన చిన్నప్పటి రోజుల్లో జుట్టు చాలా బాగుండేది కదా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ డబ్బులు పెట్టి చాలా ఎక్కువ కేర్ చేస్తున్నాం, కానీ జుట్టు ఎందుకు ఊడిపోతుంది? కుంకుడుకాయల్లో మందారం ఆకులు వేసుకొని తలస్నానం చెయ్యాలి అని అంటే పండగో పబ్బమో రావాలి. అందరూ ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్స్లో ఇప్పుడు తలస్నానాలు చేయడానికి కుంకుడుకాయలు పట్టుకొని కూర్చుంటే ఆఫీస్లో బాస్ గెంటేస్తాడని భయము, ఇంట్లో పిల్లల్ని స్కూల్‌కి పంపాలనే టెన్షను, ఇవన్నీ చాలా కామన్. సో, అన్నీ మేనేజ్ చేసుకుంటేనే మన సెల్ఫ్ కేర్ కోసం మనం కాస్త టైం కేటాయించాలి కాబట్టి, హెయిర్ కేర్ కోసం నేను ఇంట్లోనే ఈజీగా హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ షాంపూ వాడుతూనే నేను వీడియోల్లో ఒక ఆయిల్ ప్రిపరేషన్ చెప్పాను. ఆ హెర్బల్ ఆయిల్ రాసుకుంటూ ఈ షాంపూ వాడారు అంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మనం హెయిర్ పైన ఎన్ని అప్లై చేసినా సరే, మనం తినే ఫుడ్, మన హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి జన్యుపరంగా ఉండే లోపాల వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో, దానికి తోడు మనం పొల్యూషన్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో ఉండడం, రేడియేషన్ ఎఫెక్ట్స్, సో ఇవన్నీ కూడా కారణమవుతాయి. వాటన్నిటితో పాటు మనం కెమికల్ షాంపూస్ అలా యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అట్లా పడుతుంది కదా. అండ్ హెయిర్కి ఆయిల్ అప్లై చేయకపోవడం కూడా ఒక రీజన్. మిగతావన్నీ మనం కంట్రోల్ చేయలేకపోయినా హెర్బల్ షాంపూని యూస్ చేస్తూ హెర్బల్ ఆయిల్ యూస్ చేస్తే మంచిది. హలో గాయస్, ఐఎమ్ మహా. హెర్బల్ షాంపూని ఫ్రెష్గా అప్పటికప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దామా? నేను జస్ట్ బేసిక్ మాత్రమే చెప్తున్నాను, ఇందులో చాలా వేరియేషన్స్లో మిక్స్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మెథడ్లో భాగంగా నేను కుంకుడుకాయ పౌడరు, షీకాయ పౌడరు అండ్ ఆమ్లా పౌడరు కూడా చూపిస్తున్నాను. ఈ మూడింటిని కూడా మనం మిక్స్ చేసుకొని పౌడర్ని పక్కన పెట్టుకొని, సో మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు పేస్ట్ మిక్స్ చేసుకోవచ్చు. షీకాయ పౌడరు 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది హెయిర్ పైన అప్లై చేసిన తర్వాత నురగ అనేది తక్కువ వస్తుంది, కానీ హెయిర్ రూట్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. కుంకుడుకాయ పౌడరు 2 స్పూన్లు తీసుకోవాలి, ఎందుకంటే నురగ ఎక్కువ రావడానికి కుంకుడుకాయ పౌడరు బాగుంటుంది అండ్ హెయిర్ కూడా చాలా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఆమ్లా పౌడరు, వైటమిన్ సి అవి ఉంటాయి కాబట్టి స్కాల్ఫ్ పైన ఉండే డాండ్రఫ్ని ఇది క్లియర్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ సిల్క్ అండ్ సాఫ్ట్గా అవ్వటానికి అండ్ హెయిర్ స్ట్రాంగ్గా అవ్వటానికి ఆమ్లా అనేది మిక్స్ చేసుకోవడం అవసరం. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ కొంచెం సాఫ్ట్గా ఉండడానికి కోసం నేను ఆమ్లా పౌడర్ వేశాను. ఇందులో నేను మైల్డ్ షాంపూ యూస్ చేస్తున్నాను. ఇది బేబీ షాంపూ. ఇది చాలా మైల్డ్ ఉంటుంది. మనకున్న బిజీ లైఫ్ షెడ్యూల్స్లో త్వరగా తలస్నానం చేయాలి, నురగ త్వరగా రావాలి అంటే ఇది కొంచెం బేస్ అంతే. కాకపోతే వైటమిన్ ఈ ఎక్కువ ఉండడం వల్ల ఈ షాంపూలో మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో హెయిర్ సాఫ్ట్ ఉండాలి, సిల్కీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు అండ్ హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఈజీ మెథడ్. స్కూల్కి వెళ్ళే పిల్లలకి తలస్నానం చేయించాలి అని అంటే కుంకుడుకాయలు పట్టుకుంటే పారిపోయే రోజులు ఇవి. వాళ్ళ స్కాల్ఫ్ మొత్తం కూడా డాండ్రఫ్ రావడానికి మనం వాడే కెమికల్ షాంపూసే మెయిన్ రీజన్. సో, అందుకని ఇట్లా వీక్లీ వన్స్ అయినా సరే పేస్ట్ ప్రిపేర్ చేసి స్కాల్ఫ్ మొత్తం బాగా క్లీన్ చేస్తే కనుక డాండ్రఫ్ ఉండదు, పేలు అట్లాంటివి ఏమి ఉండవు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. స్కాల్ఫ్ పైన చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి, అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఇది నిల్వ ఉంచుకునే షాంపూ కాదు గనక మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మెయిన్గా యాడ్ చేయాల్సింది బియ్యం కడుగు నీళ్ళు. రైస్ని ఒక 1 or 2 అవర్స్ బాగా నానబెట్టి ఆ పైన వచ్చిన వాటర్ని ఈ షాంపూ పేస్ట్లో వేసుకోవాలి. అప్పుడు కొంచెం పల్చగా అవుతుంది. రైస్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన హెయిర్ని చాలా సాఫ్ట్గా ఉంచుతాయి. ఇలా కడుగు నీళ్ళు వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది. వార్చిన గంజి కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ వాషింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో, హెయిర్ వాష్ కోసం ఇలా హెర్బల్ షాంపూస్ ప్రిపేర్ చేసుకొని వాడితే కనుక హెయిర్ రూట్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. చాలామందికి హెయిర్ మిడిల్ నుంచి కట్ అయిపోతూ ఉంటుంది, బికాజ్ హెయిర్ రూట్ నుంచి స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్ల. షాంపూ వల్ల మెయిన్గా జరిగేది ఏంటి అంటే ఎక్కువగా నురగ రావటం వల్ల క్విక్గా వాష్ చేస్తాం, కానీ స్కాల్ఫ్ని ప్రాపర్గా వాష్ చేయము. ఇలా నురగ తక్కువగా వచ్చేవి హెర్బల్స్. సో, ఈ వీటితో వాష్ చేసామంటే కాసేపు స్కాల్ఫ్ని రుద్దుతాం. అలా రుద్దటం వల్ల స్కాల్ఫ్ పైన ఉండే
ఎక్సెస్ ఆయిల్స్ అన్నీ కూడా వాషింగ్లోనే పోతాయి. అప్పుడు మీ హెయిర్ రూట్ దగ్గర చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇందులో కెమికల్స్ అనేవి అస్సలు ఉండవు కాబట్టి మీ హెయిర్కి చాలా మంచిది. చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా చేసుకోవచ్చు. షాంపూ లాగానే ఈజీగా వాడుకోవచ్చు. ఇవే హెర్బల్ షాంపూస్ని నిల్వ ఉండేలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్రెష్గా ఉపయోగిస్తే హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని ఇంతకన్నా బెటర్గా అంటే హెయిర్ ప్రాబ్లమ్ని బట్టి వేరే విధంగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మంచి డైట్ తీసుకుంటూ హెల్తీ హ్యాబిట్స్ ఉంటే కనుక మన హెయిర్ హెల్తీగా ఉంటుంది. నేను వాడిన ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.